ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అక్టోబర్ 8వ తేదీ తర్వాత కన్యా రాశి వారి జీవితంలో అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. దానికి గల కారణం తెలుసుకోండి, ముందుగా జాగ్రత్త పడండి. అదేవిధంగా ఈ యొక్క విషయాలతో పాటుగా మీకున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, సమస్యల నుంచి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలో కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి. మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో కన్యా రాశి గల జాతకుల వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అదేవిధంగా మీకున్న డౌట్స్ మాకు కామెంట్ రూమ్ లో తెలియజేసి క్లియర్ చేసుకోండి. ఇకపోతే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. రాశి చక్రంలో 6వ స్థానంలో ఉంటుంది ఈ యొక్క కన్యా రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త నక్షత్రాలు 2 పాదాల్లో జన్మించిన జాతకులు కన్యా రాశికి చెందిన వారవుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు కాబట్టి వాక్చాతుర్యం, గణితం, విద్య ఇటువంటి అంశాల్లో ఈ యొక్క రాశిలో పుట్టిన జాతకులు ఎక్కువగా చాలా చక్కగా రాణిస్తారు. ఈ రాశిలో జన్మించిన వారు ఎన్నో తెలివితేటలతో చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో పుట్టిన వారిపై బుధుడు ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటాడు. వీరిలో ఉండే మరో అద్భుత లక్షణం ఏంటంటే ఏ పని అయినా లేదా ఎటువంటి వ్యవహారాన్నైనా చాలా చక్కగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేస్తారు కన్యా రాశి వారు. ఎక్కువగా సాంప్రదాయవాద ఆలోచనలు కలిగి ఉంటారు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన అమ్మాయిలైతే చాలా సరదాగా ఉంటారు. చుట్టుప్రక్కల వారిని సంతోష పెట్టాలని వీరు చూస్తూ ఉంటారు. ఇకపోతే ఈ యొక్క రాశిలో జన్మించిన ప్రతి ఒక్కరూ కూడా అంటే ఇంచుమించుగా ఎక్కువగా సక్సెస్ ని సాధించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఉన్నత పదవులను అలంకరించే ఈ యొక్క రాశి జాతకులు ప్రాక్టికల్ మైండ్ తో కలిగి ఉంటారు. సిస్టమాటిక్ గా ఉంటారు. అలాగే పెట్టుబడి తక్కువతో అధిక ఆదాయాన్ని రాబట్టాలని చూస్తారు కన్యా రాశి వ్యక్తులు. అయితే అధిక శ్రమతోనే వీరికి ధనార్జన అనేది చేకూరుతుంది. ఇకపోతే ఇతరులకు సహకరించేందుకు ముందుండే కన్యా రాశి జాతకులు ఇతరులు ఏ స్థాయికి చెందిన వారైనా సరే వీరు గౌరవం ఇస్తారు. కన్యా రాశి వారు చాలా తెలివితేటలను కలిగి ఉంటారు. ఏ పనినైనా చాలా కృషితోనే అంటే కష్టపడి పని చేయాలి అనే ఆలోచన చేస్తూ ఉంటారు. జీవితంలో తాము ఎంచుకున్న లక్ష్యం వైపు ముందుకు సాగిపోతూ ఉంటారు. వారి యొక్క ఊహాభావమే వారిని లైఫ్ లో ఎంతో ఉన్నత స్టేజ్ కు తీసుకెళ్తుంది. ఇకపోతే ఈ యొక్క కన్యా రాశి యొక్క జాతకులు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తమ ప్రవర్తనతో ఆకట్టుకుంటారు. ఈ యొక్క ఆడవారి గురించి చెప్పుకోవాలి అంటే వీరు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక మగవారైతే మాత్రం అందుకు ప్రయత్నాలు కాస్త ఎక్కువగానే చేస్తూ ఉంటారు. ఇంకా ఈ రాశిలో పుట్టిన జాతకులు మితమైనటువంటి ఆహారంతో పాటు ఆరోగ్యం పట్ల చక్కగా జాగ్రత్తలు వహిస్తూ ఎటువంటి వ్యాధులు దరిచేరకుండా జాగ్రత్తలు పడుతూ ఉంటారు. శత్రువులకు అనుగుణంగా కార్య సాధన చేస్తారు. ఇకపోతే స్వయం కృషితో ఉన్నత స్థానాన్ని చేరుకోవాలని ఆశిస్తూ ఉంటారు. మంచి చెడులను ఆలోచించి సరైన డెసిషన్ తీసుకుంటారు కన్యా రాశి వారు. సిచ్యువేషన్స్ కి అనుకూలంగా తమల్ని మలుచుకోవడంలో వీరికి చాతుర్యం ఎక్కువగానే ఉంటుంది. అనుకున్నది సాధించేంత వరకు ఎలాంటి కష్టాలైనా ఎదుర్కొంటారు. వాగ్దానాలకు ముఖ్యత్వం ఇవ్వకుండా వాటిని కార్యాచరణలో పెట్టడంపై ఎక్కువగా శ్రద్ధను చూపుతారు కన్యా రాశి వారు. ఇంకా కన్యా రాశిలో పుట్టిన జాతకులు ప్రకృతి సౌందర్యాన్ని చాలా ఇదిగా ఎంతో ఆనందంగా ఆస్వాదిస్తారు. చురుకుదనంగా ఉంటారు. విజ్ఞానంలో చాలా చక్కగా రాణిస్తారు. ఇక కన్యా రాశిలో జన్మించినటువంటి ప్రతి వ్యక్తి కూడా నీతి నిజాయితీలకు ప్రాముఖ్యతనిస్తారు. విద్యారంగంలో బాగా రాణిస్తారు. ఆభరణాలు, గృహం వంటి వాటిని సంపాదించడంలో వీరు ఆసక్తిని అంటే ఇంట్రెస్ట్ ని కనపరుస్తారు. సంగీతం వంటి కళల్లో కూడా వీరికి ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుందని జ్యోతిష పండితులు అంటున్నారు. ఇకపోతే ఈ రాశి వ్యక్తులు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు. కానీ ఎక్కడ ఏ విషయం జరిగినా ఈ యొక్క జాతకులకు ఇన్ఫర్మేషన్ ఇట్టే అందుతుంది. కొత్తగా ఏ విషయానైనా ప్రారంభించేందుకు 1-2 సార్లు ఆలోచన చేస్తారు. అంత ఈజీగా ఏ కార్యాన్ని స్టార్ట్ చేయరు. ఇకపోతే ఇతరులను ఈజీగా ఆకట్టుకునే ఈ కన్యా రాశి వారు వారి యొక్క వాక్చాతుర్యంతో అందరినీ జయిస్తారు. అయితే చిన్న చిన్న విషయాలకి స్ట్రెస్ గా ఫీల్ అవుతారు. గౌరవం, మర్యాద కోసం పాటుపడతారు. ఇతరులు చిన్న మాటన్నా పడరు. వీరికి స్నేహితుల సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇకపోతే ఈ యొక్క రాశి వారు దాదాపు అన్ని విషయాల్లో సక్సెస్ అవుతారు. సమాజంలోని ఈ రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి మంచి పలుకుబడి
కట్టుబడి ఉంటుంది. ఇతరులపై ఆధారపడి జీవించడానికి వీరు అస్సలు ఇష్టపడరు. స్వేచ్ఛను కోరుకుంటారు. అయినప్పటికీ ఎవరిని వ్యతిరేకించరు. పరిస్థితులకు తగినట్లుగా తమను తాము మార్చుకునే సత్తా ఈ కన్యా రాశి వారికి ఉంటుందని జ్యోతిష్య పండితులు అంటున్నారు. ఇకపోతే అక్టోబర్ 8వ తేదీ తర్వాత కన్యా రాశి వారికి అతి పెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అవును, మీరు వింటుంది నిజమే. ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీ వెంట పడుతున్నారు. కారణం ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మరి ఆ యొక్క వ్యక్తులు ఎవరంటే, మిమ్మల్ని మీ ఇంటిని సర్వనాశనం చేయడానికి ఎన్నో ఏళ్లుగా వారు ప్రయత్నిస్తున్నారు. అసలు ఇంతకీ వారు ఎవరంటే, మీ స్నేహితులు కావచ్చు, మీ పొరుగు వారు కావచ్చు, మీ ఆఫీస్ లో ఉండే కొలీగ్స్ కావచ్చు, లేదా మీకు అత్యంత సన్నిహితులు అంటే మీ యొక్క వెల్ విషర్స్ కావచ్చు, లేదంటే మీ యొక్క చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు కూడా అయి ఉండొచ్చు. వారు మిమ్మల్ని మీ ఇంటిని ఎప్పటి నుంచో సర్వనాశనం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి మీరు ముందుగా మీ యొక్క జాగ్రత్తలో మీరుండండి కన్యా రాశి వారు, లేదంటే మీరు చాలా నష్టపోతారు. కన్యా రాశి వారిని ఇద్దరు ఆడ మనుషులు, ఒక మగ మనిషి మీకు అన్ని రకాలుగా నష్టం చేయాలని చూస్తున్నారు. నిజమండి, మీరు వింటుంది నిజమే. కన్యా రాశి వ్యక్తులు గుర్తు పెట్టుకోండి. మీ ఇంటి చుట్టుప్రక్కల వారు కావచ్చు, లేదా మీరు ఉద్యోగం చేస్తున్న ఆఫీస్ లో మీతో ఎంతో క్లోజ్ గా ఉండే మీ చుట్టూ ఉన్న వ్యక్తులు కావచ్చు, మీరు బిజినెస్ చేస్తుంటే అక్కడ ఉండే వ్యక్తులు కావచ్చు, అలాగే మీరున్న వృత్తిలో మీ చుట్టుప్రక్కల ఉండే పొరుగు వ్యక్తులు కూడా కావచ్చు. ఇలా ఎన్నో రకాలుగా ఎంతో మంది వ్యక్తులు మిమ్మల్ని చూసి అసూయపడుతూ మిమ్మల్ని సర్వనాశనం చేయాలని చూస్తున్నారు. అలాగే మీ ఎదుగుదలను చూసి మీ ఇంటి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులు కూడా కావచ్చు, మీరు ఎప్పుడు నాశనం అవుతారా అని వెయిట్ చేస్తున్నారు. ఎన్నో కళ్ళతో, 1000 కళ్ళతో వెయిట్ చేస్తున్నారనమాట మీ యొక్క నాశనాన్ని చూడడానికి. కాబట్టి కన్యా రాశి వ్యక్తులు నేటి నుంచి అలాంటి వారిని ఐడెంటిఫై చేసుకోండి. అలాంటి వారిని గుర్తించి వారికి మీరు వీలైనంత వరకు దూరంగా ఉండండి. అప్పుడే ఆ యొక్క వ్యక్తులు రాబోయే రోజుల్లో మీకు తలపెట్టబోయే నష్టం నుంచి మీరు తప్పించుకునే వారు అవుతారు. ఇకపోతే కన్యా రాశి జాతకులు కష్టం అనుకోకుండా ఇప్పుడు మనం చెప్పుకోబోయే పరిహారాలను చేయండి చాలు, మీకు అంతా కూడా శుభ ఫలితాలే కలుగుతాయి. వివిధ రకాల కష్టాలు, నష్టాలు, సమస్యలు, బాధల నుంచి ఇట్టే బయటపడతారు. అనేక రంగాల్లో కూడా మంచి ఉన్నత ఫలితాలను సాధిస్తారు. మరి ఇప్పుడు మనం ఆ పరిహారాలేంటో చూసేద్దాం. ఆడంబరం లేని పూజలు, గుప్త దానాలు, మనోధైర్యం కన్యా రాశి వారికి ఎంతో మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు మీకు బాగా కలిసి వస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమిస్తారు. గురువారం చేసే విష్ణు పూజలు మీకు చాలా మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటి పండ్లు మరియు మిఠాయిలను అంటే స్వీట్స్ ను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించడానికి కూడా ప్రయత్నించండి. ఇకపోతే మంగళ, శనివారాలు మరియు పౌర్ణమి రోజుల్లో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఇకపోతే ఎరుపు రంగు రుమాలు అంటే ఎరుపు రంగులో రెడ్ కలర్ లో ఉండే కర్చీఫ్ ని యూజ్ చేయండి. ఎందుకంటే ఇది మీకు లక్కను తీసుకొస్తుంది, ఎంతో అదృష్టాన్ని మీరు పొందుతారు. ఇకపోతే శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నువ్వులు అంటే నల్ల నువ్వులను దానం చేయండి. మీకు మంచి జరుగుతుంది. శని నుంచి కూడా మీరు బయటపడతారు. ఇకపోతే కన్యా రాశి వారికి ఉత్తర, దక్షిణ దిక్కులు బాగా కలిసి వస్తాయి. కుజదశలో రవాణా వ్యాపారం బాగా కలిసి వస్తుంది. విష్ణు ఆరాధన, గణపతి ఆరాధన వలన కన్యా రాశి వ్యక్తులు ఎన్నో ప్రాబ్లమ్స్ ను అధిగమిస్తారు, అంటే ఓవర్టేక్ చేస్తారు. అలాగే మీరు ఎదుర్కోబోయే కోలుకోలేని దెబ్బ నుంచి కూడా బయటపడతారు. కన్యా రాశి వారిపై బుధగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బుధవారం మీకు కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీంతో పాటు శుక్రవారం కూడా అదృష్టవంతమైన రోజే. అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఆ రోజు ఏ పనిని కూడా స్టార్ట్ చేయకండి. ప్రయాణాలు అసలే చేయకండి. అలాగే శనీశ్వరుణ్ణి క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేసుకోండి. ఇలా చేయటం వల్ల మీరు చాలా సమస్యలు, ఇబ్బందుల నుండి రిలీఫ్ ని పొందుతారు. మీ దురదృష్టం కూడా తొలగిపోతుంది. కన్యా రాశి వారు విష్ణు సహస్రనామాన్ని పఠిస్తూ విష్ణుమూర్తిని ఆరాధించండి. ఇలా చేస్తే మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇకపోతే ఈ యొక్క రాశి వారు ఎరుపు దారంలో అంటే మీ మెడపై వెండి లేదా రాగితో చేసిన దుర్గాబేస యంత్ర లాకెట్ ను ఎరుపు రంగు దారానికి సంబంధించి మాత్రమే ధరించండి. దుర్గామాతను క్రమం తప్పకుండా దర్శించుకోండి. దుర్గామాతను మంత్రాలతో, స్తోత్రాలతో ఆరాధించడం వల్ల కన్యా రాశి జాతకం, ఈ యొక్క రాశిలో పుట్టిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారి యొక్క జాతకం అద్భుతంగా ఉంటుంది. అలాగే కోలుకోలేని దెబ్బ నుంచి మీరు ఇట్టే తప్పించుకుంటారు. కాబట్టి మీరు ఎదుర్కోబోయే సమస్యలు, కష్ట నష్టాల నుంచి బయటపడ్డాలి అని అనుకుంటే గనుక కన్యా రాశి వ్యక్తులు ఖచ్చితంగా దుర్గామాతను నిత్యం పూజించండి. అప్పుడు ఎటువంటి సమస్యలు మీ దరి చేరవు. అక్టోబర్ 8 తర్వాత కన్యా రాశి వారి జీవితంలో జరగబోయే అతిపెద్ద సంఘటనలను ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.